దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట. ఈ పాటికి క్యూలో ముందు ఉంటారు వాళ్ళే, ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చింటాడు. ఈడు దున్నినోడు అలసిపోయి ఆడో చెట్టు కింద పండుకుంటాడు. కోసే టైం కొడవలు ఎత్తుకొని తెల్లారే తలకే వాడే వచ్చింటాడు ముందుకి. సో రాజకీయాల్లో మనమందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పదే 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 నేను చెప్తా ఉంటాను, మా వాళ్ళకి చెప్తా ఉంటాను, మన జిల్లా వాళ్ళకు కూడా, రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి. రాజకీయంలో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదానికోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చినా కూడా, జిల్లాలోకి వచ్చిన మొదటి రోజే చెప్పిన, రాష్ట్రానికి మంత్రి అయినా సరే ఈ జిల్లాకు మాత్రం నేను కూలీనే అనేటువంటి చెప్పినా కూలీగానే పనిచేస్తాను అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాల వాళ్ళ దుర్మార్గపు పాలనని మనం మర్చిపోకూడదు. మనం పడినటువంటి కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, బాధలు కానీ, ఈరోజు రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని 11 స్థానాలకు దించారు అనంటే దానికి కారణం వారి మీద ప్రజలు ఎంత భయపడ్డారు, ఎంత అసహించుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 11 స్థానాలు ఇంకొకటో రెండో పోయింటే సింగిల్ డిజిట్కి మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే సింగిల్ డిజిట్లో గెలిచేటువంటి వాళ్ళం. మరి ఆ 11 స్థానాలకు పోయడానికి కారణాలు ఏంటి? అడుగడుగునా కూడా దౌర్జన్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అనంటే అక్కడ టార్గెట్లో పెట్టుకుని పనిచేసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల వరకు కూడా సాగినటువంటి పరంపరల్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మీరు పేపర్లు చూస్తూ ఉన్నారు, ఏం కనపడుతోంది పేపర్లో? లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణం భారతదేశ చరిత్రలో, నేను ఇప్పుడు పేపర్లో చదువుతూ ఉన్నా, నేను కూడా దాంట్లోకి ఏం జరిగింది అని తలబెట్టి చూడలే. పేపర్లో జరుగుతూ ఉన్న చూస్తూ ఉండే భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతుంది. ఢిల్లీలో జరిగిండేది 120 కోట్లు మాత్రమే. మరి నేను గతంలో చెప్పా, సిగరెట్లు తాగేటప్పుడు సిగరెట్ పెట్టి మీద ఏముంటుంది? ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది, అవునా కాదా? దాని మీద ఇంకా ఏమేస్తారు? భయంకరమైన బొమ్మలు వేస్తారు. ఎందుకు? చూసి కనీసం గుర్తుకన్నా వస్తుంది అని. నేను కూడా అట్లా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం మర్చిపోకూడదు. పదే 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 గుర్తు చేయాల. ఆ కల్తీ లిక్కర్ తాగిండేది గుర్తుంది కదా? బ్రాండ్లు, బూమ్ బూమ్లు, జూమ్ జూమ్లు, ప్రెసిడెంట్ మెడల్లు, ఈ కల్తీ మద్యం మనకు గుర్తున్నాయి కదా. మనం అవన్నీ మర్చిపోకూడదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్ర ప్రజానీకానికి గతంలో వాళ్ళు చేసినటువంటి దోపిడీని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేస్తూనే ఉండాలి. సిగరెట్ కంపెనీలకి పేపర్లో ప్రకటన వేసి ఇడిచిపెట్టొచ్చు. ప్రభుత్వం ఎందుకు చట్టం చేసి దాని మీద ముద్ర వేస్తుంది అని అంటే, కొంతమంది ఒకసారి చెప్తే మారుతారు, ఇంకా కొంతమంది పెండ్లం పోరితే మారుతారు, ఇంకా కొంతమంది ఎంత పోరినా మారారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కండ్ల ముందు చూసుకుంటే అన్నా కొంచెం మారుతారు అనే ఉద్దేశంతో సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేసినట్టు మనం కూడా ప్రతి సభలోనూ ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి అన్ని రకాల హానికరం అనేటువంటిది పదే పదే చెప్తా ఉండాల. దేన్ని నిడిచిపెట్టినారు వాళ్ళు? లిక్కర్ నిడిచిపెట్టినారా? ఇసుక నిడిచిపెట్టినారా? భూములు నిడిచిపెట్టినారా? మైన్లు నిడిచిపెట్టినారా? వైన్, మైన్, ల్యాండ్, శాండ్ దేన్ని నిడిచిపెట్టలే. కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయి కదా. ఇసుకలో ఏమన్నా మామూలుగా పోయినాయా? ఈరోజు ఏముంది? లిక్కర్ మంది, లిక్కర్ ఎట్లుంది మంది? ప్రజలు ఏం కోరుకుంటే ఆ బ్రాండ్లు ఆడ షాపుల్లో అమ్ముతారు. ఇసుక ఏంది మన పాలసీ? ఫ్రీగా ఎవరన్నా తీసుకొని పోవచ్చు. వాళ్ళ పరిస్థితుల్లో కప్పం కట్టి తీసుకొని పోవాల్సింది. సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కట్టాల్సిన పరిస్థితి. ఒక క్వార్టర్ బాటిల్ తాగితే కూడా తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు కట్టాలా, ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటే తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు కట్టాలా. ఇవన్నీ కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక
మర్చిపోతే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవనేటువంటి చెప్తా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చింది మన కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడడం కోసం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవడం కోసమే ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయి. నేను ఎట్లయితే చెప్పానో అంగి చిచ్చుకొని పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, అంగి లేనటువంటి వాళ్ళు ఊర్లో ఉన్నారు. ఆ పేదలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయి. వీళ్ళేదో మా జీవితాల్ని మారుస్తారు, మా తలరాతలు మారుస్తారని పెట్టుకున్నటువంటి నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలకి తగ్గట్టుగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.